శ్రీ సూర్యనారాయణ వేదపారాయణ. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు కన్నయ్య మాటలు ఛానల్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి రథసప్తమి అనమాట. పూజ ఎలా చేసుకున్నాం విధానం అంతా. పొంగలి పొంగాక మనం ఇట్లాంటి చెరుకు ముక్కను తీసుకొని తెడ్డులాగా దాన్ని మనం పొంగల్లో యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ చెరుకులో ఉన్న తీపిదనం కూడా ఆ పొంగల్లోకి యాడ్ అయ్యి ఇంకా రుచిగా ఉంటుంది స్వామివారి ప్రసాదానికి. సూర్యనారాయణ వేదపారాయణ స్వామివారి నామం తలుచుకుంటూ మనం ఆ బియ్యాన్ని పొంగల్లో వేసుకోవాలి. మధ్య మధ్యలో మనం స్వామివారి నైవేద్యాన్ని తిప్పుకుంటూ చూసుకోవాలి ఎంతవరకు వచ్చింది. మనకు అవకాశం లేదంటే చక్కగా సూర్యకిరణాలు పడేటట్టుగా పొంగల్ పెట్టుకోవచ్చు. ఉండేది అపార్ట్మెంట్లో కాబట్టి కష్టం అవుతుంది. అయిపోయిందండి నైవేద్యం. మనం బెల్లం వేసేసుకొని తిప్పుదాం. ఈ స్వామివారి ప్రసాదం కొంచెం పలుకుగానే ఉంటుంది. వేసుకొని తిప్పేటప్పుడు ఈ చెరుకుతో తిప్పడం వల్ల దీనిలో మాధుర్యం కూడా ఈ ప్రసాదంలోకి యాడ్ అవుతుంది. చిక్కుడుకాయలతో రథం చేయడానికి సిద్ధం చేసుకున్నామండి. ఇదిగోండి 7 చిక్కుడుకాయలు తీసుకున్నాము రథానికి. అంటే 7 చిక్కుడుకాయలు అంటే స్వామివారికి 7 గుర్రాలు ఉంటాయి కదా రథానికి, అట్లా అన్నమాట. సో ముందైతే ఇట్లాగా ఒక బేషన్ తీసుకొని అందులో ఫ్లవర్స్ పెట్టేసుకొని లైట్గా డెకరేషన్ చేసేసుకున్నాను. ఒక చిక్కుడుకాయ తీసుకొని అటు ఇటు ఇట్లా స్టిక్ చేసుకోవాలి. అలాగే ఇంకో చిక్కుడుకాయ కూడా ఇలా సేమ్. ఈ రెడీ చేసుకున్న ఈ 2 చిక్కుడుకాయలను కలుపుతూ మళ్ళీ ఒక స్టిక్ని ఈ 2 కలుపుతూ పెట్టాలి కలిపి. ఇట్లా వస్తుంది, ఇలా వస్తుంది. అటు ఇటు పెట్టేసుకుని ఈ రథం కొంచెం అందంగా కనపడటానికి పూల రథం లాగా పూలు అలా డెకరేషన్ చేసుకుంటున్నాం పూల రెక్కలతో. పైన కూడా సేమ్ అలాగే 2 కాయలు తీసుకొని 4 వైపులా గుచ్చుకోవాలి ఇలా. గింజకి గుచ్చటం వల్ల గట్టితనం ఉంటుంది, స్టిక్ కదలదు. ఇక్కడ 4 కాయలు వాడాం కదండి. ఇంకా ఈ 3 కాయలు ఇలా కలిపి మూడిటిని ఇలా స్టిక్ చేసుకోవాలి. చేసుకొని ఆ రథం పైన గోపురంలాగా పెట్టుకోవాలి రథానికి. అప్పుడు మనకి ఆ చిక్కుడుకాయలు రథం ఆకారంలో వస్తుంది. 3 అట్లా గోపురంలాగా పెట్టుకున్నాం కదా రథానికి. ఆ స్టిక్ కూడా కనపడకుండా మనం ఒక పువ్వును పెట్టేసేయచ్చు వాటికి. ఈ చిక్కుడాకుని ఇలా మనం చెట్టు నుండి కోసుకొచ్చేసి నీట్గా శుభ్రంగా కడిగేసుకొని వీటిలో నైవేద్యం పెట్టుకుందాం. మనం చేసుకున్న నైవేద్యం ఈ చిక్కుడాకుల్లో పెట్టేసి మాకు పైకి వస్తే కానీ సూర్యుడు కనపడ్డండి. అపార్ట్మెంట్లో కదా, 6th ఫ్లోర్కి వచ్చేసాం అనమాట స్వామివారికి నైవేద్యం ఇవ్వడానికి.
స్వామివారికి తాంబూలం సమర్పించి నైవేద్యం సమర్పిస్తామండి. అసలు ధూపదీప నైవేద్యాలతో స్వామివారికి అర్చించి హారతిద్దాం. పట్టుకోండి. రథసప్తమి కాబట్టి చిక్కుడుకాయ కూర కూడా చేసేస్తున్నాను అనమాట. సో సింపుల్గా దాని ప్రాసెస్ ఏంటో కూడా చూపిస్తాను. ముందుగా వాటిని నీట్గా కట్ చేసేసుకొని తర్వాత తాలింపు వేసేసుకొని ఆనియన్స్ అందులో వేసేసి అండ్ మనం కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలని ఇందులో యాడ్ చేసేయాలన్నమాట. సో ఒక 1 minute అలా వేగిన తర్వాత అందులో కొంచెం పసుపు అండ్ ఉప్పు వేసి దాన్ని మగ్గనిచ్చేద్దాము. ఒక 5 minutes మూత పెట్టేసుకొని. సో చూసారు కదా, బాగా మగ్గిపోయింది ఆల్మోస్ట్. సో ఇప్పుడు మనం ఇందులో ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకొని ఇంకా బాగా మగ్గనిద్దాం అన్నమాట. ఒక 5 minutes తర్వాత మళ్ళీ మూత తెరిచి అందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకుందాము. సో మీరు గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది అనమాట. సో వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 5 minutes దాన్ని కుక్ అవ్వనిద్దాం. తర్వాత సరిపడా కారం అండ్ టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా సరిపోయిందో లేదో చూసేసుకొని కరివేపాకు అండ్ కొత్తిమీర యాడ్ చేసేసుకోవడమే. అంతే, చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ కదా. సో మీరు కూడా ట్రై చేసి డెఫినెట్గా ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కన్నయ్య మాటలు ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.